నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం నేను స్వాతి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం పుంగనూరులో స్వల్ప భూకంపం పెద్ద ఎత్తున శబ్దాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి గుంటూరులో విద్యార్థి సంఘాలు ఆందోళన నిరుద్యోగుల సమస్యలపై గళమెత్తిన నేతలు విశాఖలో సిఐటియు నేతలు ధర్నా ఆంధ్ర యూనివర్సిటీని రాజకీయ పార్టీ అడ్డాగా మార్చేశారని ఆగ్రహం తూర్పుగోదావరి జిల్లాలో దిశ యాప్పై అవగాహన సదస్సు సీఎం జగన్ పై ప్రశంసల జల్లు కురిపించిన మున్సిపల్ కమిషనర్ సిద్ధవట్ట మండలంలో చెరువు స్థలాల్లో పేదలకు పట్టాల కేటాయింపు ప్రభుత్వ వైఖరిపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విమర్శలు ఇక డీటెయిల్స్ చూస్తే చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో స్వల్పంగా భూమి కంపించింది 2 సార్లు శబ్దాలు వచ్చి భూమి కంపించడంతో భయంతో జనం బయటకు పరుగులు తీశారు దాదాపు 6 సెకండ్ల పాటు భూమి కంపించినట్లు సమాచారం ఈడిగపల్లి చిలకావారిపల్లి షికారు గూడవారిపల్లి కొన్ని ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి 6 సెకండ్ల పాటు భూమి కంపించింది దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుండి పరుగులు తీశారు జిల్లాలోని ఈడిగపల్లె కోటగడ్డ షికారిపల్లె గ్రామాల్లో ఇవాళ ఉదయం 6 సెకండ్ల పాటు భూమి కంపించిందని స్థానికులు చెప్పారు భూకంపంతో పలు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి పెద్ద ఎత్తున శబ్దాలు రావడంతో స్థానికులు తమ ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు భూకంపం కారణంగా శబ్దాలు రావడంతో స్థానికులు ఏం జరుగుతోందనే భయంతో ఇళ్ల నుండి బయటకు వచ్చారు ఈ విషయమై ఎంత మేరకు నష్టం వాటిల్లిందనే విషయమై అధికారులు ఇంకా విచారణ చేయవలసి ఉంది గతంలో కూడా చిత్తూరు జిల్లాలో భూకంపం వాటిల్లింది 2020 నవంబర్ మాసంలో ఇదే జిల్లాలోని కమ్మపల్లె ఇర్లపల్లెలో భూకంపం సంభవించింది లోపల చెప్పు నీ కూతురికి నీ కొడుక్కి చెప్పు గోడలంతా చీలిపోయింది సార్ మీ ధర్మాల సార్ ఏదో అడవిలో ఉండాం ఇలా గల్లా వేసుకొని అధికారులు వచ్చిపోయారు కదా వచ్చిపోయినారు సార్ అంత గుండు పడి వస్తూ ఉన్నాయి అంత చెప్పే కోసం పరిగెత్తి వచ్చేసినాము అవును సార్ మా దగ్గర ఏం లేదని చెప్పండి భూకంపం మాదిరిగా ఏమో వచ్చింది సార్ మాకు తెలియదు సార్ అదే భూకంపం వచ్చింది సార్ పడిపోయిన మాది కనపడుతుంది సార్ మేము లేచి బయట రోడ్డు మీద వెళ్ళిపోయినాం సార్ మొత్తం పిల్ల పాపాలన్నీ మొత్తం పిలుచుకుని బయట రోడ్డు మీద వెళ్ళిపోయినాం సార్ ఇది ఏమో వస్తుంది అని మాకు తెలియదు సార్ అట్లా సార్ భూకంపం మాదిరిగా వస్తుంది సార్ అంతే సార్ నేను ఉదయం మిగతా వచ్చి చేస్తే ఇంటి చీలే ఉంది సార్ అంతా వరకు సార్ గోడ పగలే ఉంది అదే పగలే ఉంది ఇంట్లో ఉంటే మన ప్రమాదం కదా సార్ దాంట్లో బయట వచ్చేసాం సార్ దానివల్ల మీరు సాయం చేయాలి సార్ ఏందో మీరు సాయం చేస్తే మీ ప్రభుత్వం వల్ల మాకు సాయం చేస్తే మాకు ఏమో ఉద్యోగాలు అదే పిల్లవాళ్ళకు స్కూల్ పలుగు అంతా ఏమని అయిపోతే మాకు తెలియదు సార్ అట్లా దానివల్లే సార్ మంచి చేస్తున్నాం సార్ ఇక గుంటూరులో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి నిరుద్యోగుల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని కోరుతూ టీఎన్ఎస్ఎఫ్ ఏఎస్ఎఫ్ డిఎఫ్వైఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు గుంటూరు శంకర్ విలాస్ కూడలిలో ధర్నాకు దిగి ప్రభుత్వ తీరును ఎండగట్టారు నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడకుండా ప్రభుత్వంపై పోరాటం చేసి సాధించుకోవాలని విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చారు ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ జాబ్ లేని క్యాలెండర్ అని నిరుద్యోగులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని విద్యార్థి సంఘం నేత రాజేష్ కోరారు
మోసేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నిరుద్యోగులు మోసేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జాబ్లెస్ క్యాలెండర్ నిరసిస్తూ ఈరోజు విద్యార్థి యువజన సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉన్నాయి. ఇప్పటికీ ప్రభుత్వం ఎటువంటి స్పందన లేని కారణంగా ఈరోజు చాలామంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు పరిస్థితుంది. నిన్నటికి నిన్న కర్నూలులో రమేష్ అనేటువంటి నిరుద్యోగి టీటీసీ చదివి ఉద్యోగం రాక కనీసం ఒక్క టీచర్ పోస్ట్ లేని కారణంగా ఈరోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మేము నిరుద్యోగులందరికీ ఒకటే పిలిపిస్తా ఉన్నాం, నిరుద్యోగులారా ఆత్మహత్యల పరిష్కారం కాదు, దయచేసి ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు, పోరాడి సాధించుకుందాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారంలో లేనప్పుడు జిల్లాలో పర్లగామి చెందినటువంటి రమేష్ నిరుద్యోగి డిఎస్సి ప్రిపేర్ అవ్వద్దు, మీరు ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో డిఎస్సి సంబంధించిన ఉద్యోగాలు ఇవ్వని చెప్పి ఆత్మహత్య చేసుకున్నందుకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో నిరుద్యోగం జరిగిపోతా ఉన్నా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేను విన్నానని చెప్తూ కళ్ళుండి కబోదలకు చూస్తానని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈ రాష్ట్ర నిరుద్యోగ ఆత్మహత్యను కూడా ప్రభుత్వ హత్యలుగా మేము భావిస్తూ ఉన్నాం. రమేష్ కుటుంబానికి 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి, ఆ కుటుంబానికి ఒక ఉద్యోగం చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్ని నిర్బంధాలు చేసినా, మమ్మల్ని ఎన్ని ఇబ్బంది పెట్టినా సరే కొత్త జాబ్ క్యాలెండర్ వచ్చేంత వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పరిశ్రమ పదార్థంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం. ముఖ్యమంత్రి గారు భేషజాలు పోకుండా ఈ రాష్ట్రంలో ఇక ఆంధ్ర యూనివర్సిటీ విశ్రాంత టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగులకు చెల్లించవలసిన సుమారు 8 కోట్ల రూపాయల బకాయిలు తక్షణమే చెల్లించాలని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. విశాఖ సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యూనివర్సిటీని రాజకీయ పార్టీ అడ్డాగా మార్చేశారని, ప్రశ్నిస్తే భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన 1000 కోట్లు విలువ చేసే భూముల వివరాలు సేకరిస్తున్నారని వివరించారు. ఏయూలో జరిగే అన్యాయాలపై విద్యార్థులు ఆందోళన చేసే పరిస్థితి లేదన్నారు. దీనిలో భాగంగానే పీసీ కార్యాలయం వద్ద అంచెల భద్రత ఏర్పాటు చేశారన్నారు. గతంలో వలె యూనివర్సిటీలోకి యథేచ్ఛగా వెళ్లే పరిస్థితులు లేవని వాపోయారు. ఆంధ్ర యూనివర్సిటీలో అక్టోబర్ 2019 నుంచి ఈ రోజు వరకు పదవి విరమణ చేసిన ఉద్యోగులకు కానీ, చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు కానీ రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు వరకు ఇవ్వలేదు. ఈ విషయం మీద దఫదఫాలుగా ముఖ్యమంత్రి గారికి, మంత్రులకి, అలాగే సలహాదారులతో కూడా కలిసి విన్నవించడం జరిగింది. అయినప్పటికీ ఇది ఈరోజు కూడా ప్రయోజనాలు చెల్లింపులు జరగలేదు. అది ప్రధానమైన ఇది. ఇప్పటికైనా వాళ్ళకి రావాల్సిన ప్రయోజనాన్ని తొందరలో రిలీజ్ చేసి వాళ్ళకి న్యాయం చేస్తారని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే యూనివర్సిటీలో ఇప్పుడు అది ఒక ఎంతో చరిత్రకరమైన ప్రెస్ని మూసేసి అక్కడ ఉద్యోగులందరినీ వేరే డిపార్ట్మెంట్లకు బదిలీ చేసి వాళ్ళని ఆ ప్రెస్ని అద్దెకి ఇవ్వాలా, అమ్మేయాలనే ఆలోచనలో యూనివర్సిటీ యాజమాన్యం ఉంది ప్రస్తుతం. కాబట్టి ఇంత చరిత్రకరమైనటువంటి ప్రెస్ని కానీ, యూనివర్సిటీ యొక్క భూములను కానీ ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఈ పద్ధతిని మేము చాలా తీవ్రంగా నిరసిస్తున్నాం. అలాగే టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు చాలా ఖాళీలు ఉన్నాయి. అసలు రెగ్యులర్ ఉద్యోగాలు ఫిల్ చేయట్లా. ఒకప్పుడు 3000-4000 మంది ఉన్న ఉద్యోగులు ఇవాళ 1200 మంది ఉన్నారు ఉద్యోగాలు. అందువల్ల ఏంటంటే ఖాళీ పోస్టులు ఎమ్మటే భర్తీ చేయాలా. అలాగే యూనివర్సిటీని రాజకీయ కేంద్రంగా కాకుండా, రాజకీయ పార్టీ కేంద్ర కార్యాలయం కాకుండా, అది దానికి ఉన్న ఉన్నత విలువలను కాపాడుతూ, ఉన్నత విద్యా సంస్థ యొక్క విలువల్ని కాపాడుతూ, గతంలో ఏ రకమైనటువంటి చరిత్రని
చర్చని చేసిందో యూనివర్సిటీ దాన్ని మళ్ళీ కొనసాగించేలాగా యూనివర్సిటీ యాజమాన్యం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. 130 మంది ఉన్నారండి మొత్తం. అంటే రిటైర్ అయిపోయిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు కలిపి 130 మంది అక్టోబర్ 2019 నుంచి ఇవ్వాలి. ఇక వాళ్ళ దగ్గర పెండింగ్లో పెట్టారు. అంటే యూనివర్సిటీ బడ్జెట్లోంచి ఇది డైరెక్ట్ అయిపోయినాయి డబ్బులు, కానీ అమౌంట్ మాత్రం వీళ్ళకి ఎవరైతే రావాలో వాళ్ళకి అందలేదు. బడ్జెట్లో మాత్రం డిడక్షన్ చూపించారు. కారణం ఏంటంటే మీకు అంటే ఈ ఉద్యోగస్తుల ప్రయోజనాల కంటే సంక్షేమ పథకాలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంది ప్రభుత్వం. ఈ సంక్షేమ పథకాలకి మళ్ళించేది మా అనుమానం. సంక్షేమ పథకాలకి ఈ డబ్బులన్నీ వాడేసి వాళ్ళకి వెసులుబాటు కలిగినప్పుడు డబ్బులు ఇస్తున్నారు. మాకు ఇప్పుడు జీతాలు కూడా 1వ తారీఖు పెన్షన్ కానీ ఉద్యోగుల జీతాలు కానీ 1వ తారీఖు రావట్లేదు. వాళ్ళకి ఎప్పుడు నచ్చితే అప్పుడు ఇవి మొన్న 15వ తారీఖు ఇచ్చారు, ఫిబ్రవరిలో 26వ తారీఖు ఇచ్చారు. అలాగా 1వ తారీఖు మొన్న ఒక్కసారి ఇచ్చారు ఈ మధ్యకాలంలో. అసలు 1వ తారీఖు జీతం వస్తుంది కానీ పెన్షన్ వస్తుందని కానీ ఎవరికి గ్యారెంటీ లేదు. ఈ పరిస్థితిలో ఉంది అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు యూనివర్సిటీ ఉద్యోగులు కూడా. ఇక తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో దిశ యాప్పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరు బాలు సుధారాణి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ దిశ యాప్ అనేది మహిళకి చక్కని వరం లాంటిదని పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళ ఆత్మ రక్షణ కోసం పాటుపడే వ్యక్తిగా మహిళా రక్షణ కోసం చట్టాన్ని తీసుకొచ్చారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రాజు, తుని పట్టణ ఎస్ఐ స్వామినాయుడు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దాని యొక్క విశిష్టతను మా డబ్ల్యూపీఎస్ విమల గారు 2 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలంకరించిన పెద్దలందరికీ నాకు నమస్కారాలండి. అలాగే మేము వారగానే వచ్చిన ఈ జనం అందరికీ కూడా మహిళలందరికీ అంటే మార్నింగ్ నుంచి కొంచెం వర్షం పడడంలో వాతావరణం సహకరించకపోయినా కానీ చాలా మంది ఓన్ వెహికల్స్ కల్పించడం అనేది చాలా గ్రేట్. అంటే ఈ యాప్ ఉన్నది మనకి ఓన్లీ ఆ క్రాస్ బటన్ నొక్కడది అని కొంతమంది మేడం గారికి, అలాగే ఇంత చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి తుని పట్టణ పోలీస్ శాఖ వారికి, అలాగే వేదికను పెద్దలందరికీ కూడా నమస్కారం. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళా మండలికి, మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం ఎందుకు చేస్తాం, ఎందుకు పెట్టుకున్నాం అన్నది పట్టణ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఇద్దరు కూడా చాలా విపులంగా చెప్పడం జరిగింది. అలాగే చైర్పర్సన్ మేడం గారు కూడా మహిళలందరికీ ఆడపడుచులందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని మన సీఎం గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని ముఖ్యంగా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత సీఎం గారు జగన్ గారు అయిన తర్వాత ప్రతి ఆడపడుచు రాష్ట్రంలో స్వతంగా శాంతి భద్రతను ఎక్కడికి వెళ్ళినా కానీ మేము సేఫ్ సెక్యూర్గా ఫీల్ అవ్వాలని చెప్పేసి అనేక జాగ్రత్తలు తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగానే మన దిశ యాప్లో ఉన్న SOS బటన్ అర్థం ఏంటి చెప్తారు. SOS అంటే ఇంటర్నేషనల్ కోడ్, ఒక మాస్ కోడ్. అంటే సముద్రంలో పడవల మీద వెళ్ళేటప్పుడు ఈ రేడియో మా పోలీసులు వారు వాడే ఈ హ్యాండ్ సెట్ లాంటివి మన సైలర్స్ అంటే నావికులు వాళ్ళు వాడతారు. దాంట్లో వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు అంటే పెద్ద తుఫాను కానీ పెద్ద అల కానీ వచ్చి కొట్టుకుపోయినప్పుడు వాళ్ళు ఆ రేడియో ఫ్రీక్వెన్సీలో ముఖ్యంగా దేనికోసం అయితే వచ్చారో ఇక్కడికి వచ్చేసిన మహిళా మండలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. లేట్ అయినందుకు క్షమించండి. అలాగే దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్ అయితేనే, దిశ చట్టం అయితేనే మన జగనన్న ప్రవేశపెట్టి ఎంతో మనకు ఉపకారం చేశారు. నాకైతే చాలా బాధగా ఉంది. నేను కాలేజ్కి వెళ్ళే టైంలో కానీ
ఇలాంటి ముఖ్యమంత్రి లేడు. ఇక కడప జిల్లా సిద్ధవటం మండలం మాధవరం గ్రామంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెంగల్ రాయుడు జగనన్న కాలనీల ఇళ్ల స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ సచివాలయ వాలంటీర్లు లబ్ధిదారులను బెదిరిస్తున్నారని అన్నారు. ఇళ్ల పట్టాలు తీసుకోకపోతే ప్రభుత్వ పథకాలు రావు అని బెదిరిస్తున్నారని, చెరువు కింద స్థలాల్లో పట్టా ఇస్తే ఇల్లు కట్టుకొని అక్కడ ఎలా ఉంటారని ప్రశ్నించారు. వాగులు ప్రవహించే ప్రదేశాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెదిరింపు ధోరణిలో పట్టాలు మంజూరు చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ కార్యకర్తలు మేము కనుక్కుంటే మామూలుగా పార్టీ కార్యకర్తలకు అన్నారు. అది రోడ్డు కొనాల వరకు ఈ ప్లాట్ ఎవరికి ఇవ్వాలి, ఇచ్చినది కొనాలి తీసుకోవాలి. ఎవరికి అంటే ఇది కార్యకర్తలకు అన్నారు. కాదు వాళ్ళే తీసుకున్నారా, ఎవరు పడగలు తీసుకున్నా కుక్కలేని పెట్టిందా? కొక్కలేను చెప్పాలి కదా, అదే కదా నేను చెప్పేది. ఎవరని చెప్పాలి కదా, అది కొక్కలేను పెట్టి తీసుకునేది. ఎవరు తీసుకునేదా మంచిగా? ఇవన్నీ పూలు వేసుకున్నా ఎరగు ఇది వచ్చేసి మొన్న చేసిన. ఈ వంక మునిగిపోతుంది, ఈ పట్టాలు క్యాన్సిల్ చేయండి అని గతంలో నేను వచ్చినప్పుడు మీరు కూడా వచ్చారు, చూసి ఇమీడియట్గా మీరు స్పందించారు. స్పందించిన దాని వల్ల అక్కడ క్యాన్సిల్ చేసి ఇక్కడ ఇచ్చారు. పెనం మీద ఉన్నటువంటి రొట్టి పూలో పడిందంట. ఆడన్నా ఎక్కువ వానలు వస్తే మునుగుతుంది. ఇప్పుడు వానలేలా, చెరువు కట్టలోంచి నీళ్లు తూరి వస్తూనే ఉన్నాయి. లీకేజ్ అక్కడ పైన చెరువు. పునాదులు వేసుకునేదానికిలే వాలంటీర్లు బెదిరిస్తున్నారు. ఇక్కడ పట్టా ఇచ్చిన వాళ్ళకు మీరు గాన పునాదులు తీసుకోకపోతే మీ పెన్షన్ కట్టు, మీకు అమ్మఒడి కట్టు, నాయన బుడ్డి కట్టు, ఇవన్నీ చెప్పుకుంటా వాళ్ళ దగ్గర బలవంతం చేసి సంతకాలు పెట్టించుకొని మిషన్ పెట్టి జేసీబీతో తీపిచ్చారు. వాళ్ళ ఊరికి ఇష్టంలే. ఇలాంటి పరిస్థితుల్లో అన్నిటికైనా ముఖ్యమైనటువంటి విషయం, ఇది ప్రైవేట్ డీకేటీ ల్యాండ్. హానరబుల్ సిద్ధవటం మున్సిపల్ మ్యాజిస్ట్రేట్ కోర్టు వారు దీని మీద ఇంజెక్షన్ ఇచ్చున్నారు. ఇక చిత్తూరు జిల్లా నగరిలో మాజీ మంత్రి రెడ్డివారి చెంగారెడ్డి, ఆయన సోదరుని కుమారుడు శ్రీశైలం ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డిల మధ్య ఉన్న భేదాభిప్రాయాలకు సాయినాథుని సన్నిధంలో తెరపడింది. పదవి వచ్చిన సందర్భంగా చక్రపాణి రెడ్డి పట్టణ పరిధిలోని సాయినాథుని ఆలయానికి వెళ్లి తన చిన్నాన్న ఆశీర్వాదం తీసుకున్నారు. దీంతో బాబాయి అబ్బాయి మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగి ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులందరూ కలిసి షిరిడి సాయి దివ్యధామంలో నిర్వహించిన గురు పూర్ణిమ పూజల్లోనూ సాయి సత్యనారాయణ వ్రత పూజల్లోనూ పాల్గొన్నారు. పలువురికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ సుజాత, పార్టీ నాయకులు పాల్గొన్నారు. సత్యనారాయణ స్వామి
మాకు తల ఇక కడప జిల్లా సిద్ధవట్ట మండలం మాధవరంలో ఉపాధి కూలీలకు ఇవ్వాల్సిన వేతనాలు ఇవ్వకుండా కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గత 3 వారాల నుండి డబ్బులు మంజూరు కాలేదని, ఏ ఆధారము లేని కూలీలు ఎలా బ్రతకాలంటూ కూలీలు రోడ్డెక్కారు. కూలీ డబ్బులు చెల్లించకపోవడం పట్ల ఆందోళనకు దిగారు. అధికారులు వెంటనే స్పందించిన కూలీలకు వేతనాలు అందేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయంపై వెంటనే స్పందించిన ఏపీఓ శివశంకర్ రెడ్డి వారంలో డబ్బులు మంజూరు చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించుకున్నారు. ఏడు వారాలు వచ్చింది. 7 వారాలకి రావాలి. ఫస్ట్ వారం పెండింగ్ ఉంది సార్. మాకు పని చేసినాము డబ్బులు వల్ల ఫస్ట్ ఏప్రిల్ 1 అది పెండింగ్. ఇది 7 వారం ఏప్రిల్ నుంచి ఏప్రిల్ 1 వారంది పెండింగ్ ఉంది సార్. మళ్ళీ ఏప్రిల్లో 10 తర్వాత ఇవన్నీ ఫస్ట్ వారం పెండింగ్ ఉంది. పెండింగ్ అయిపోయింది సార్. మళ్ళీ తర్వాత పెండింగ్. ఎందువల్ల ఆలస్యం అయిపోతున్నది? అంతేనా? మీరు అడగాలి గట్టిగా. కూలి పనులు రావద్దంటారు పని. అదే సార్, ఏ రోజు కూలి ఆ రోజు ఇస్తేనే కదా మాకు, కనీసం వారానికి ఒక రోజు ఇస్తే కదా. ఇలా ఒక సమస్య చెప్పిన మా రోజు చెప్తే అడుగుతాను అదే చెప్తాను ఆ విషయము. తీసి మాట్లాడే ఇబ్బంది ఏం లేదు. సెంటు స్థలం ఉంది సార్. దాని కింద లైన్ అడ్డు ఉంది, పెద్ద లైన్. బరం తీసుకొని 6 ఏళ్ళు అవుతాయి. అది లైన్ గురించి మేము స్పందనలో పెట్టినాము, మీ సేవలు అప్లై చేసినాము. అది 1,60,000 డబ్బులు కట్టమని పేపర్ వచ్చింది సార్. అది అంత డబ్బులు మేము కట్టలేమంటే అది డబ్బు కడితేనే శాతం చేయలేమంటారు. మాకు హౌసింగ్ వచ్చిందా సార్. హౌసింగ్ వెనక్కి పోతే మేమేం చేయలేము, నిలబడిపోతుందని అట్లే పెట్టుకున్నాం సార్. అట్టి చేయమంటే అంత డబ్బులు కడితేనే చేయగలుగుతాం, లేకపోతే చేయలేమంటారు. ఆ డబ్బులు అయితే మేము కట్టలేము సార్. అది పెద్దలైంది సార్. 1200, 1300 అట్లా పడతారు. నీళ్ళు కంటుకునేదానికా? మామూలుగా 190 రూపాయలు కదా పడేది. మామూలు తక్కువే పడతారు సార్ డబ్బులు. అదేమ్మా 190 కదా పడేది మామూలుగా. ఇప్పుడు అది ఎంత పడుతుంది చెప్పండి, అంతే చెప్పండి సార్. 3 రోజుల పనికి పని చేసినా వారం డబ్బులు ఇస్తా ఉన్నాం కదా. 12 వారాలు డబ్బులు రాక మాకు ఇంట్లో ఇబ్బందిగా ఉండదు, తినేదానికే లేదు సార్. చాలా ఇదిగా 8 వారాలు 8 వారాల నుంచి డబ్బులే రాలే. నాకు 12 వారాలు రాలేదు సార్. 12 వారాలు సార్. ఇక కృష్ణా జిల్లా మైలవరంలో రామ్కో ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సుమారుగా 400 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇబ్రహీంపట్నం మండల అధికారి దివాకర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కష్టకాలంలో ప్రజలకు సహాయం చేసేందుకు ముందుకొచ్చిన రామ్కో సంస్థ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్న సంస్థ యాజమాన్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. బాగుంటుంది. రమేష్ మీరు కూడా దూరం నుంచి
అమ్మా మీరు ఆగండి ఇక ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సీఎం జగన్ అధికారంలోకి రాగానే సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని మాట ఇచ్చి మాట తప్పారని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం నుండి నేటి వరకు 7 DL రావాల్సి ఉండగా ఇప్పటి వరకు ప్రభుత్వం చెల్లించకపోవడం దారుణమని అన్నారు. అదేవిధంగా జిల్లాలో 26 మంది ఉపాధ్యాయులు కరోనా కారణంగా మృతి చెందారని, మృతి చెందిన ఉపాధ్యాయుల పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. కూడా ఏ ఉద్యోగం కూడా లేకుండా ఖచ్చితంగా మనం కట్టే ఈ యొక్క ఈహెచ్ఎస్ సంబంధించి ఎటువంటి ఆపరేషన్ అయినా కానీ ఎటువంటి దేనికైనా కానీ వెంటనే దానికి సరైన చర్య తీసుకుని డాక్టర్ అయితే ఏ ప్రభుత్వం అయినా దిగి రాక తప్పదు. మనకు మనసులలో ఏ రాజకీయ పార్టీ అయినా ఇష్టం ఉందని ప్రభుత్వ ఎంప్లాయీస్ గా మాత్రం మనము ఏ ప్రభుత్వానైనా పోరాడినాం. రాజశేఖర రెడ్డి పోరాడినాం, చంద్రబాబును పోరాడినాం, జగన్ ను పోరాడినాం. ఎవరినైనా పోరాడాల్సిందే. మనకు అక్కడ అది కేవలం మన లోపల మనసులో ఉండేది వేరు, పోటీ వేరు. ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాత్రం మనము మన పరిస్థితులు మనం ఎవరికైనా పోరాటం చేసుకుంటే మన కోరికను మనం తీర్చుకోలేము. దయచేసి ఈ కాలయాపన అవుతుంది కాబట్టి నేను ముక్తసరిగా మాట్లాడి ఈ అవకాశం ఇచ్చినటువంటి కొంతమంది హాస్పిటల్లో సార్ ఆర్థికంగా ఇబ్బంది పడుతూ, అయ్యా మా యొక్క మిత్రుడు చనిపోతున్నాడు, అతన్ని రక్షించండి, మీ చేతనైనా సహాయం చేయండి అని వీడియోలో అప్పుడప్పుడు వాట్సాప్లో వస్తుంది సార్. అది చూస్తే గుండె తరుకోపోయింది సార్ నాకైతే ఒక సిపిఎస్ ఉద్యోగిగా. ఎందుకంటే ఆర్థికంగా డబ్బులు లేక మనం ఈహెచ్ఎస్ కడుతున్నాం కదా 225 రూపాయలు, అది చూసిన వెంటనే ఆపరేషన్ నేను చేయనని చెప్పడం డాక్టర్లు కొంతమంది తిరస్కరించడము. అతను చనిపోయే పరిస్థితిలో ఉంటే ఒక మిత్రుడు అతన్ని చూసి మొత్తానికి సహాయం అడుగుతుంటే తలా ఒక 1000 వేసి సిపిఎస్ ఉద్యోగులు కొన్ని లక్షలు తయారు చేసి ఆ యొక్క స్నేహితుడిని కాపాడుకోవడము చాలా అభినందనదగ్గ విషయం సార్. అందరూ చెప్పండి కొట్టాం సార్ దానికి. ఎందుకంటే ఆ బాధ ఈరోజు కూడా, రేపు నేనైనా అదే స్థాయిలో ఉంటే ఖచ్చితంగా చనిపోతానేమో. నాకు అటువంటి నా పేరు రవీంద్రనాథారెడ్డి, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ముఖ్యంగా ఈరోజు క్యాప్టో తరఫున ధర్నా చేయడానికి కారణం ఏమిటంటే, క్యాప్టోలో అనేక ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి. ఈ ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరికి నిదర్శనంగా ఈరోజు ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసి తమ నిరసన తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా సిపిఎస్ అంటే గతంలో ఉన్నటువంటి పాత పెన్షన్ విధానం రద్దు చేసినట్టు వల్ల ఆ పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని, నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలనేటువంటి డిమాండ్ ఒకటి ఉన్నది ముఖ్యంగా. అట్లాగే గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ మొత్తం 6 DL బకాయిలు ఉన్నాయి. ఈ 6 DL కూడా చెల్లించాలని, అట్లాగే 2018 నుంచి రావాల్సినటువంటి PRC ఇప్పటికి 3 కమిటీలు వేశారు. కమిటీల రిపోర్టు ఉన్నప్పటికీ తాస్కారం చేస్తూ ఉన్నది గవర్నమెంట్. మరి 2018 నుంచి రావాల్సినటువంటి PRCని అమలు చేయాలని చెప్పేసి, అట్లాగే మరి ఈరోజు ప్రభుత్వంలో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పుంగనూరులో స్వల్ప భూకంపం, పెద్ద ఎత్తున శబ్దాలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇల్లు. గుంటూరులో విద్యార్థి సంఘాలు ఆందోళన, నిరుద్యోగుల సమస్యలపై గళమెత్తిన నేతలు. విశాఖలో సిఐటియు నేతలు ధర్నా, ఆంధ్ర యూనివర్సిటీని రాజకీయ పార్టీ అడ్డాగా మార్చేశారని ఆగ్రహం. తూర్పుగోదావరి జిల్లాలో దిశ యాప్పై అవగాహన సదస్సు, సీఎం జగన్ పై ప్రశంసల జల్లు కురిపించిన మున్సిపల్ కమిషనర్. సిద్ధవట్ట మండలంలో చెరువు స్థలాల్లో పేదలకు పట్టాల కేటాయింపు, ప్రభుత్వ వైఖరిపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విమర్శలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.